రే కోతి వెనకాల కుక్క పడినట్టు ఇడు మన వెనకాల పడ్డాడేంట్రా? రే ఫాస్ట్గా పోనేవరా, అది దొరికేమంటే అది మాయతో మాయ చేస్తాడు. రే నా చేతిలో ఏముందిరా, అంతా ఈ శివాజీ చేతిలో ఉంది. ఆ దీపాన్ని నాకు ఇచ్చేయండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తా. మిమ్మల్ని నేను వదలను, ఆ దీపం నాకు ఇచ్చేయండి. చూడరా విమానం, వామ్మో విమానం, జీని కాపాడు. మిమ్మల్ని ఎలాగైనా అంతం చేస్తా. సిక్సర్. చా ఇప్పటికే లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ బాల్ ఎక్కడుందో ఏంటో, ఆ దొరకపోతే ఇప్పుడు నాకు బ్యాటింగ్ కూడా రాదు. రే తుప్పల్లో ఏదో తాజుపాము చూసినట్టు అలా బిగిసిపోయారేంట్రా? రే ఇక్కడ ఏదో దీపం ఉందరా, ఒకసారి లరా. ఏంటి దీపమా? మాయా దీపంలో దీపమా లేకపోతే కార్తీక దీపంలో దీపమా? కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఒకసారి ఫాస్ట్గా రాబే. రే ఈ ఇనప దీపాన్ని మన ఐస్ క్రీమ్ బండికి ఇచ్చావనుకో, మన ఇద్దరికి 2 ఐస్ క్రీమ్లు ఇచ్చేస్తాడా. టీ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది కదా రమేష్, అందుకే దుమ్ము పట్టేసింది దీనికి. ఎవరు నన్ను ఈ దీపం నుంచి విడుదల చేసింది? ఓ మీరేనా? నేను మీకు ఒక 3 కోరికలు ఇస్తున్నాను, అవేంటో ఇప్పుడే కోరుకోండి. ఏంటి 3 కోరికలా? 3 కోరికలు అంటే చాలా తక్కువ, కానీ ఓ 300 కోరికలు ఉంటే చెప్పు. నీ జబ్బా, నువ్వు వచ్చిన జిన్ని పంపించేసేలా ఉన్నావు కదరా. అలాగేం కుదరదు చిన్న, ఏదడిగినా క్లారిటీగా అడుగు, లేకపోతే సీనే మారిపోతుంది. అలా అయితే రే మనకు కావాల్సిందేంట్రా? డబ్బులు, బోల్ డబ్బులు అడిగారా జీనిని. రే నేను ఏది ముట్టుకున్నా బంగారం కింద మారిపోయి కోరుకుంటాను రా. అప్పుడు మన దగ్గర ఆస్తి ఎప్పటికీ తరగదు, జీవితాంతం ఏదో ఒకటి ముట్టుకుంటూనే ఉంటాను, బంగారం వస్తూనే ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? రే సూపర్ ఐడియా రా. ఇలా అయితే మన దగ్గర ఎప్పటికీ బంగారం అయిపోదు. ఓ ఓ ఓ నువ్వు కూడా డబ్బులు ఊబిలో పడక చిన్న. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు బంగారం ఎంత ఇచ్చినా మనుషులకి ఆశ అనేదే చావదు. జీని ఒకవేళ నీకే కనుక ఇలాంటి కోరికలుంటే నువ్వేం కోరుకునేవాడివి? నన్ను ఇప్పటి వరకు ఎవరూ ఇలా అడగలేదు. నేనైతే స్వేచ్ఛని కోరుకుంటాను, ఈ ప్రపంచం అంతా తిరిగి చూసే స్వేచ్ఛ. నాకు 3 కోరికలు ఉన్నాయి కదా, ఆ 3 కోరికల్లో లాస్ట్ కోరిక నిన్ను విడుదల చేయడానికి వాడతానులే. అందరూ ఇలాగే అంటారు, కానీ ఎవ్వరు వాడరు. త్వరగా నీ కోరిక ఏంటో చెప్పు చిన్న. జీని నా మొదటి కోరిక ఏంటంటే నేను ఏం పట్టుకున్న బంగారం కింద మారిపోవాలి. ఇదేనా నీ మొదటి కోరిక? అయితే కొంచెం వెనక్కి జరుగు, నాకు కొంచెం స్పేస్ కావాలి. నాకేం తేడా తెలియట్లేదు జీని. నిజమా? ఒక్కసారి దేనైనా ముట్టుకుని చూడు. వామ్మో, నేను చూస్తున్న కళ నిజమా?
రే ఈ మాత్రం బంగారం ఉంటే చాలురా, మొత్తం ఈ ఊరినే కొనేయచ్చు. రే నువ్వు సూపర్ రా, మంచి కోరిక కోరుకున్నావు. ఇంకా నీ బ్యావ్ 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 అని ముట్టుకుంటూ వెళ్ళిపోవడమేరా. ఇచ్చుకో. రే నేను కూడా బంగారం అయిపోతున్నాను రా, కాపాడరా. జీని ఏంటిది, మావాడు కూడా బంగారం అయిపోయాడు, ఇలా చేసావేంటి జీని? ఇది నేను చేసింది కాదు, ఇది నీ కోరిక. నేను ముందే చెప్పా ఏదైనా కోరుకునే ముందు ఆలోచించి కోరుకోమని. నా మాట విన్నావా? వినలేదు కదా. జీని నాకు ఈ కోరికొద్దు, మళ్ళీ మా వాడిని ఎలాగైనా మామూలుగా చేయి. నీ కోరిక నువ్వే వద్దంటున్నావు కాబట్టి సరే. రే ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టే అయిందిరా. ఈసారి మనం కోరుకునేటప్పుడు కొంచెం టైం తీసుకుని ఆలోచించి కోరుకోవాలరా. చెప్పండి ప్రభు, మీ ఆజ్ఞ ఏమిటి? ఎవరో మాయా అద్భుత దీపం శక్తుల్ని మేల్కొలిపారు. వెళ్ళి ఆ దీపాన్ని నా దగ్గరికి తీసుకురా. అడ్డం వచ్చిన వారిని చంపైనా సరే వెళ్ళు. కానీ ప్రభు, చంపడం? నేను చెప్పేది నీకు అర్థమవుతుందనుకుంటా. వెళ్ళు, వాళ్ళెక్కడున్నా నా దగ్గరికి తీసుకురా. అంతేకాకుండా ఆ దీపాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా. నాకు ఆ శక్తి కావాలి. ఆ శక్తితో నేను ఈ ప్రపంచాన్నే నా గుప్పెట్లోకి తెచ్చుకుంటా. అర్థమైంది ప్రభు, మీ ఆజ్ఞని శిరసావహిస్తాను. రే అక్కడేదో కదులుతుంది చూడు. రే నాకేం కనపట్లేదు, ఏముందిరా అక్కడ? రే ఇదొక మాయా తివాచీరా, పాప రాయి కింద ఇరుక్కుపోయినట్టుంది. హెల్ప్ చేయి, దీన్ని బయటికి తీద్దాం. ఇట్స్ ఓకే తివాచి, ఇట్స్ ఓకే. మర్యాదగా నీ దగ్గరున్న దీపాన్ని నాకు ఇచ్చేయి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. దీపావళికి దీపాలు ఆర్పేయడానికి వచ్చిన దూల్దుంపగల్లా ఉన్నావు, నీకు ఈ దీపంతో ఏం పనిరా? మా అస్గర్కి ఆ దీపం కావాలి. ఆ జీని మాయని ఉపయోగించి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు అవ్వాలనుకుంటున్నాడు మా అస్గర్. ఆ దీపం మీ చేతికి దొరికితే ఏం జరుగుద్దో నాకు తెలుసు కానీ మూసుకుని దొబ్బేబే. మీరు ఇలా చెప్తే నా మాట వినరు. మీ మీద నా శక్తులని ప్రయోగించాల్సిందే. ఈ జీని మీద నీ మంత్రశక్తుల్ని ఉపయోగిస్తావా? జీని మనల్ని చంపడానికి వచ్చినోడిని ఇప్పుడు నీ శక్తిలో ఉపయోగించి వాడిని చంపేస్తావా? లేదు, నీ చేతే చంపిస్తా. నా చేత? ఎలా? ఎలాగా? ఇలా. వీళ్ళనంతం చేయడానికి నేనే వెళ్ళాలనుకుంటా. వెళ్తా, వీళ్ళని అంతం చేస్తా. జీని ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఎవరు లేని ప్రదేశానికి వెళ్దాం పదండి. అవునా? అలాగే, సరే.
రచ్చ పోసుకోవాలంటేనే పిచ్చ భయం రా, అలాంటి శ్మశానాల్లోకి తీసుకొచ్చాడేంట్రా? జీని, ఎవరు లేని ప్లేస్ కంటే ఏ కొండ మీదకో లేకపోతే ఊరి చివరికో ఏ గ్రౌండ్లోకో తీసుకెళ్ళాలి, కానీ ఈ శ్మశానంలోకి తీసుకొచ్చావేంటి జీని? జీని, ఈ సమాధులు చూస్తుంటేనే సుస్సు పడిపోతుంది జీని. ఇక్కడొద్దు, ఏదైనా మంచి ప్రదేశానికి తీసుకెళ్ళు. మంచు ప్రదేశానికా? సరే వెళ్ళిపోదాం. రే, చలి చంపేస్తుందా ఇక్కడ బాబోయ్. బాబోయ్, గులాబ్ జాములు గడ్డ కట్టేస్తున్నాయి. జీని, ఏదైనా మంచి ప్రదేశానికి అన్నాను జీని, ఇలా మంచి ప్రదేశానికి అనలేదు బాబోయ్. ఓ సారీ, నాకు కూడా ఇక్కడ కొంచెం చలిగానే ఉంది, వెళ్ళిపోదాం. అబ్బా, ఈ కొండ మీద అయితే కొంచెం బెటర్గానే ఉండొచ్చు, కాసేపు రిలాక్స్ అవుదాం. మీరు ఈ కొండ మీద సురక్షితంగా ఉన్నారనుకుంటే అది మీ భ్రమ. నువ్వెవడరా బాబు, ప్రతి సంక్రాంతికి ముష్టి అడుక్కోవడానికి వచ్చిన ముష్టి నా కొడుకులో ఉన్నావు. కరెక్ట్గా చెప్పారా మావా, చూడడానికి అలాగే ఉన్నాడు వీడు. నా శక్తి మీకు ఇంకా తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నీ శక్తుల గురించి తెలుసుకుని ఇక్కడ ఎవరికో ఉపయోగం లేదు, కానీ ఇంటికి వెళ్ళి తడగొట్టెట్టు పడుకో. నువ్వు నా మాట విని మర్యాదగా దీపాన్ని నాకు ఇచ్చేయ్. ఇవ్వకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానో ఇప్పుడు చూడు. నువ్వు నాకు ఆ దీపాన్ని ఇస్తున్నావు. జీని, నీ శక్తులను ఉపయోగించి మా ఊరిని ఎలాగైనా కాపాడు. మీ ఊరు రెండో కోరికగా మీ ఊరు నన్ను కాపాడు అని కోరుకుంటేనే నేను కాపాడగలను, లేకపోతే కష్టం. రే, నీ రెండో కోరిక కింద జీని నిన్ను కాపాడమని కోరుకోరా. చా, ఈడి మంత్రగడి శక్తులకు లోనైపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? జీని, నువ్వే ఏదో ఒకటి చేసి మా వాడిని కాపాడు. ఇలా చేయడం నా రూల్స్కి వ్యతిరేకమే, కానీ తప్పడం లేదు. నీకు వాడి సంతకం చేయడం వచ్చా? ఆడిది ఏమన్నా పెద్ద కలెక్టర్ సంతకం ఏంటి, ఏదో కోడికి వెళ్తున్నట్టు వెళ్తాడు అంతే. అలా అయితే ఇక్కడ ఒక సంతకం చెయ్యి. సరే. థ్యాంక్స్ జీని, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నన్ను క్షమించు చిన్న, దీనికోసం నేను నీ రెండో కోరికని వాడేసా. ఏం పర్లేదు జీని, థ్యాంక్ యూ సో మచ్. రే, వాడు పెద్ద డ్రాగన్ని మేలుకొల్పాడు రా. రే రారా, మనం తివాచి పైన ఎక్కెళ్దాం. రే, కోతి వెనకాల కుక్క పడినట్టు ఇడు మన వెనకాల పడ్డాడేంట్రా? రే, ఫాస్ట్గా పోనేవరా, అది దొరికేమంటే అది మాయతో మాయ చేస్తాడు. రే, నా చేతిలో ఏముందిరా, అంతా ఈ తివాచి చేతిలో ఉంది. ఆ దీపాన్ని నాకు ఇచ్చేయండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తా. మిమ్మల్ని నేను వదలను, ఆ దీపం నాకు ఇచ్చేయండి. చూడరా విమానం.
వామ్మో విమానం! జీని కాపాడు! ఆ! మిమ్మల్ని ఎలాగైనా అంతం చేస్తా. ఆ! రే మనం ఈ గుహలో సేఫ్గా ఉంటాం అనిపిస్తుందిరా. మీరు వచ్చింది నా ప్రదేశానికి. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదు. మీరు కూడా తప్పించుకోలేరు. ఇప్పటి నుంచి వీళ్ళు నా స్నేహితులు. వీళ్ళని నువ్వెవన్నా చెయ్యాలంటే ముందు నన్ను దాటాలి. మిమ్మల్ని నేను అంతం చేసి ఆ దీపంలో ఉండే శక్తిని పొందుతాను. రే మన వాడికి దీపం ఇచ్చేదాకా వాడు మనల్ని వదిలేలా లేడురా. వీటన్నిటిని ఆపాలంటే మనకి ఒకే ఒక్క మార్గం ఉందిరా. రే ఇదేదో పెద్ద అగ్నిగుండంలా మారిపోతుందిరా. జీని నేను నా ఆఖరి కోరికని కోరుకోబోతున్నాను. నీ ఆఖరి కోరిక చెప్పు. ఇన్ని వేసేయాలా? వేసేద్దాం. జీని నువ్వు విడుదలైపో. చాలా ధన్యవాదాలు మిత్రమా. ఇన్ని వేల సంవత్సరాల్లో నన్ను విడిపించింది నువ్వొక్కడవే. చాలా ధన్యవాదాలు. నువ్వు నా ఫ్రెండ్ జీని. మనం థ్యాంక్స్ చెప్పుకోకూడదు. ఈ రోజు నేను ఆ దీపాన్ని సొంతం చేసుకోకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నీకు ఈ దీపమే కదా కావాల్సింది. ఇదిగో తీసుకో. నీకేమైనా పిచ్చా? దీపాన్ని మంటల్లోకి విసిరేసావు.